ఈ తిలోత్తమ మహామహామేధావుల్ని మట్టి కరిపించింది. అలాంటిది ఈ నయని నా ముందెంతరా? కాలం నా వైపు తిరిగిన రోజు ఆ నయనిని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. నువ్వన్నది కరెక్టే అక్క. నయని ఇక్కడికి రానంత వరకు ఇక్కడ నువ్వు అనుకున్నదే ఆటగా సాగింది. గడియారం ముళ్ళులన్నీ నువ్వు ఎటు తిరిగితే అటే తిరిగాయక్క. కాని నయని ఇంటికొచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక్కరోజు ఒక్క ముళ్ళు కూడా నీ వైపు చూపించినట్టు లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయటం ఎందుకని ఆంటీ ఇన్ని రోజులు ఆ నయని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేదు పరసు. అది ఆ నయనికి వరంలా మారింది. ఎగ్జాక్ట్లీ జాస్మిన్. ఎక్కడో మారుమూల నుంచొచ్చింది. మనం చెప్పినట్టు కుక్కిన పేన్లా పడుంటుందని ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు. కాని దాన్నిలాగే వదిలేస్తే ఈ తిలోత్తమ ఉనికినే ప్రశ్నించేలా ఉంది. ప్రశ్నించేలా కాదక్కా, ఇప్పటికే నీకు పక్కలో బల్లెంలా తయారైంది. పరసు చెప్పింది కూడా నిజమే ఆంటీ. ఆ నయనిని మనం ఇప్పటికైనా ఆపకపోతే నాకు విశాల్కి దూరం పెరిగిపోతుంది. తరువాత మనం ఎంత ప్రయత్నం చేసినా నాకు విశాల్కి పెళ్లి జరగదు. జాస్మిన్, మనం ఇప్పుడు చేయాల్సింది ఆ నయనిలో అసహనం పెంచడం, తన మనసులో కంగారు పుట్టించడం. ఆ అసహనంతో తను తప్పులు చెయ్యాలి. ఆ కంగారుతో తప్పటడుగులు వేయాలి. అవి ఎలాంటివి అంటే విశాల్ నయనిని అసహ్యించుకునేటంత తప్పులు. విశాల్కి నయని అంటే విపరీతమైన ప్రేమ. అటువంటిది తను నయనిని ఎందుకు అసహించుకుంటాడా ఆంటీ? అది జరగాలి అంటే నీకు విశాల్కి దూరం తగ్గాలి. విశాల్ నీతో గడిపే సమయం పెరగాలి జాస్మిన్. దానివల్ల ఆ నయనిలో కంగారు మొదలవుతుంది. నీకు విశాల్ ముద్దలు కలిపి తినిపిస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను జాస్మిన్. నీకు తను తినిపిస్తున్నంతసేపు నయని కళ్లల్లో ఒక విధమైన బాధ, భయం చూశాను. అంతా బాగానే ఉంది కానీ విశాల్ నాతో అంత టైం ఎందుకు స్పెండ్ చేస్తాడా ఆంటీ? చెయ్యడు. చేసేలా చెయ్యాలి. అదే ఎలా అంటున్నాను. జాస్మిన్ పాప, నువ్వు కంగారు పడకు, అక్క చెప్తోంది కదా. నువ్వు విశాల్ కలిసి రేపు బయటికి వెళ్తున్నారు. రోజంతా మీరిద్దరే ఉంటారు. నువ్వీ అవకాశాన్ని యూజ్ చేసుకుని విశాల్కి వీలైనంత దగ్గరవ్వాలి. బయటికా? విశాల్ వస్తాడా? వస్తాడు. దానికి నేనొక ప్లాన్ ఆలోచించే ఉంచాను. మీరు సూపర్ ఆంటీ. ఇక మిగతాది నేను చూసుకుంటాను. గాలిపటం బాగా పైకెగిరిన తర్వాత దారం పుట్టుకున తెగిపోయినట్టు మీరు మీ ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయిపోతుందని అనుకుంటారు. ఆ నయని వచ్చి మీ దారం పుట్టుకున తెంపేస్తుంది. రేయ్, నువ్వు నల్లపిల్లికి నాన్న లాంటి వాడివిరా. ఎప్పుడు చూడు అపశకునవే పలుకుతావు. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి పరసు. ఆంటీ, కాఫీ. కూర్చో. నన్ను అమ్మ అని పిలు చేస్తే
నీ నోటితో ఆ మాట వినాలనిపిస్తోంది. ఓరి నాయనో, ఈవిడ మరీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టుంది. ఫీల్ అవ్వని, మనకి మంచిదే కదా. ఏంటి జెస్సీ ఆలోచిస్తున్నావు? ట్రై చేస్తున్నాను ఆంటీ. అయినా నువ్వు కాఫీ తీసుకురావడం ఏంటి జెస్సీ? ఇంట్లో 2 పల్లెటూరు పని మనుషులున్నారు కదా, వాళ్లేం పాటు పడుతున్నారు? ఏదో నా చేత్తో మీకు కాఫీ తీసుకురావాలనిపించింది, అందుకే నేనే తీసుకొచ్చాను ఆంటీ. నీకు నేనంటే ఎంత ప్రేమ జెస్సీ. నా కడుపున పుట్టిన కూతురున్నా నాతో ఇంత బాగా ఉండేదో లేదో తెలీదు. ఏంటి డమ్మీ మమ్మీ డమ్మీ డాటర్ ఇద్దరూ కలిసి దేని గురించో తెగ డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు? మీ ఇద్దరి ఫ్యూచర్ గురించి ఏమైనా ప్లాన్స్ వేసుకుంటున్నారా? ఏ హాస్, మా గురించి నీకు అనవసరం. మేము మా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటాము, లేకపోతే మరేదైనా డిస్కస్ చేసుకుంటాము. నీకెందుకు? నువ్వు చెప్పు జెస్సీ. ఏం లేదా ఆంటీ, నేను అమెరికాకి వెళ్ళాలి కదా. అవును, దానికి ఎవరైనా అడ్డుపడుతున్నారా? ఎవ్వరూ అడ్డు చెప్పరు. నువ్వేం కంగారు పడుకు దుర్దపిన్ని. ఈ కొర్మీను ఎప్పుడెప్పుడు వెళ్లిపోతుందా అని అందరూ చూస్తున్నారు. ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడుకో అన్నానా? ఆ, ఓకే ఓకే, కానివ్వండి కానివ్వండి. జాస్మిన్, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు లేదు, ఒకసారి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. నీ పర్మిషన్ కోసం వచ్చినట్టుంది డమ్మీ మమ్మీ. ఏయ్, నన్ను డమ్మీ గిమ్మీ అన్నావంటే నీ డిప్ప పగులుతుంది, జాగ్రత్త. ఆ, తోడుగా విశాల్ని తీసుకువెళదాం అనుకుంటున్నాను ఆంటీ. ఓకే, నో ప్రాబ్లం, తీసుకువెళ్ళు. కానీ ఏంటి జెస్సీ ఆలోచిస్తున్నావు? ఆ నైని ఏమన్నా అనుకుంటుందనా? అవునా ఆంటీ? పద, నేను విష్తో మాట్లాడతాను. ఎవరేమనుకుంటారో నేను చూస్తాను. పద. ఈ దుర్ద పిన్నికి దుర్దకుంటాకు జ్యూస్ చేసివ్వాలి, అప్పుడు గాని దుర్ద తగ్గదు. బాబుగారు, సాయంత్రం త్వరగా వచ్చేయండి. ఎందుకు నైని, ఏమైనా ప్లాన్ చేసావా? పోండి బాబుగారు, మీరెప్పుడు నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారా? మరెందుకు త్వరగా రావడం? మా ఆడవాళ్ళకి అదొక ఊతపదం బాబుగారు. భర్త బయటికి వెళ్ళినప్పుడు ఎన్ని పనులున్నా త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే త్వరగా వచ్చేమండం మా భార్యలకి ఊతపదంగా మారిపోయింది. సరే, సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. సరేనా? విష్, ఏంటత్తయ్య? నువ్వు ఆఫీస్కి కదా వెళ్తున్నావు విష్? అవును. అయితే నాదొక చిన్న ఆబ్లిగేషన్. చెప్పత్తయ్య. నా కూతుర్ని పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర కొంచెం డ్రాప్ చేసి వెళ్ళు. నీ కూతురా? ఆ, నీ కూతురు ఎవరత్తయ్య? అంటే అప్పుడే మర్చిపోయావా? నా కూతురు జాస్మిన్. ఓ, సారీ అత్తయ్య, నేను మర్చిపోయాను. నువ్వు జాస్మిన్ ని దత్తత తీసుకున్నావు కదా? ఇప్పుడు జాస్మిన్ నీ కూతురు కదా? ఓ సారీ. అవును, నా కూతురు జాస్మిన్ ని కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాలి. యాక్చువల్లీ అత్తయ్య, ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ అంటే... నీ ఆఫీస్కి నువ్వు లేటుగా వెళ్ళినంత మాత్రాన నిన్నెవరు క్వశ్చన్ చేస్తారు?
మహా అయితే ఒక 1 అవర్ లేట్ అవుతుంది. నా కోసం, నా కూతురి కోసం 1 అవర్ కూడా స్పెండ్ చేయలేవా? ఈ దురంధర ఆంటీ ఒకరిది. మాటకి ముందొక కూతురు, తర్వాత కూతురు తగిలించి మరీ మాట్లాడుతోంది. నాకే ఏదోలా ఉంది. ఈవిడ ఈ కూతురు భజన ఆపితే బావుండు. సరే జాస్మిన్ పద. బాబు గారు, అది జాస్మిన్ అమ్మాయి గారిని ఆఫీస్ దగ్గర వదిలేసి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే తిరిగి ఇంటికి ఎవరు తీసుకొస్తారు? పాపం కదా. అందులో ఏముంది, తనే ఒంటరిగా తిరిగి వచ్చేస్తుంది. ఒంటరిగా వెళ్ళడం చేత కానప్పుడు ఒంటరిగా ఎలా తిరిగి వస్తుంది? ఈ నైని ఏంటి ఏదో అడ్డుపుల్ల వేయడానికి ట్రై చేస్తున్నట్టుంది. నైని ప్లీజ్, తనేం మరీ చిన్నపిల్ల కాదు, అన్నీ తెలుసు. అంతగా అవసరమైతే ఆఫీస్ నుంచి నా కార్ రిటర్న్ పంపిస్తాను. జాస్మిన్ పద. Hey, stop the car. Vishal, what happened? చెల్లి, నైని ఏమైంది? చెల్లి, నైని, చెల్లి ఏమైంది? నైని ఏమైంది? నైని, నైని, చెల్లి లెగు. నైని ఏమైంది? ఏమైంది చెల్లి? నైని, చెల్లి, చెల్లి, నైని. చెల్లి లెగు. నైని ఏమైంది? లే. ఏమైంది చెల్లి? నైని, నైని, చెల్లి. నైని లే. ఏమైంది? నైని లే. నైని ఏమైంది? నైని ప్లీజ్ నైని లే. అసలు నీకు ఏమైంది? చెల్లి లెగు చెల్లి. నైని ఏమైంది? విష్ కూల్, కాసేపు కూల్ గా ఉండు. అత్తయ్య, నైనికి ఏమైందో అని నాకు భయంగా ఉంది. అయ్యో విష్, అంత కంగారు పడే విషయంలా నాకు అనిపించడం లేదు. అవును విశాల్, దుర్దపిన్ని చెప్పింది నిజమే. ఆడవాళ్లు కళ్ళు తిరిగి పడిపోవడానికి బోలెడు కారణాలుంటాయి. నువ్వు నాకు ఒక చిట్టి కూతురుగా పుడితే నీతో ఆడుకోవాలి. నైని అన్నట్టు నువ్వు మా కూతురుగా పుడతావని చాలా బలంగా సంకల్పించుకుంటున్నామమ్మా. వదినా, నువ్వు చెప్పింది నిజమే. వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్ కాల్ చేయి.
హాస్ని సిస్టర్, మీరు ఆగుతారా? విశాల్, ఇంత చిన్న విషయానికి డాక్టర్ ఎందుకు? కాసిని నీళ్లు మొహాన కొడితే లేచి కూర్చుంటుంది. సిస్టర్, ముందు మీరు వెళ్ళి నీళ్లు తీసుకురండి. నైని, అతే ఇది పెళ్ళయ్యాక లేడీస్కి వచ్చే ప్రాబ్లం లాంటిది అయి ఉంటుందా? అంటే నెల తప్పడం లాంటిది. బేష్, నువ్వు మరీ అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఉండు, నేను వచ్చి చూస్తాను. ఏంటి దుర్దపిన్ని, డాక్టర్ లాగా చెక్ చేస్తున్నావు? మరి నీ అంత మొద్దుని కాదు హాస్ నేను. ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం తెలుసుకోకపోతే ఎలా? బేష్, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత సీనేం లేదిక్కడ. ఏదో స్ట్రెస్ వల్ల అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఏ హాస్, నీళ్లు పట్టుకుని బొమ్మల నిలబడ్డావేంటి? నాయని మొహాన కొట్టు. నైని, చెల్లి, నైని, చెల్లి, నైని, చెల్లి లేగు. దుర్దపిన్ని పట్టుకో. నైని, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు బాబు గారు. థ్యాంక్ గాడ్. జాస్మిన్, నువ్వు డ్రైవర్ని తీసుకుని వెళ్ళు. అదేంటి విశాల్, మీరు ఆఫీస్కి రారా? నైనికి ఇలా ఉంటే నేను ఎలా వస్తాను? నో జాస్మిన్, ఐ కాంట్. షీస్ ఆల్ రైట్ కదా విశాల్? జాస్మిన్, తను వదిలి నేను రాలేను. నువ్వు వెళ్ళు. పద నైని. విశాల్, అది తప్పుకోండి విశాల్. దుర్దపిన్ని. పల్లెటూరి బయతులా కనిపిస్తావు కానీ అప్పుడప్పుడు నీ బుర్ర కూడా పాదరసంలా బాగానే పనిచేస్తుంది నైని. నన్నే బురడి కొట్టిస్తావా? నాకు టైం రాకపోదు, అప్పుడు చెప్తా. షిట్. ఏంటి బాబు గారు అలా చూస్తున్నారు? నువ్వు కళ్ళు తిరిగి పడిపోగానే మొదట భయం వేసింది నాయనే. ఆ తర్వాత ఇంకేదో అనుకున్నాను. ఇంకేదో అంటే? అదే సినిమాలో చూపిస్తారుగా, భార్య కళ్ళు తిరిగి పడిపోగానే తను తల్లి కాబోతుందేమో అని భర్త ఎగిరి గంతేస్తాడు. అలా ఏవేవో అనేసుకున్నాను. అమ్మ నాకు కూతురుగా పుడతాను అని చెప్పిన మాటలు అతి త్వరలోనే నిజమైపోతాయేమో అని సంబరపడిపోయాను. నన్ను క్షమించండి బాబు గారు. ఏ చేచా, నువ్వు క్షమాపణ అడగడం ఏంటి? ఇందులో నీ తప్పే ఉంది చెప్పు. తప్పుంది బాబు గారు. నేను జాస్మిన్ అమ్మాయి గారితో వెళ్ళకూడదని నేను ఇలా చేశాను. కానీ అది చివరికి మీ మనసును బాధ పెట్టే వరకు వస్తుందని నేను ఊహించలేకపోయాను. హే నైని, ఓయ్, ఇందులో నీ తప్పు లేదని చెప్తున్నాను కదా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? కొన్ని నిమిషాల పాటు మీకు ఆశ కల్పించి అది నిజం చేయలేకపోయినందుకు. పర్లేదులే నైని. కాసేపు మిమ్మల్ని ఆనంద పెట్టినందుకు ఆనందపడాలో, బాధ పెట్టినందుకు బాధపడాలో తెలియడం లేదు బాబు గారు. నైని, ఇంకా దాని గురించి వదిలే. కానీ మీరు దిగులు పడకండి బాబు గారు. త్వరలోనే మీ ఆశ నెరవేర్చమని విశాలాక్షి అమ్మవారిని గట్టిగా కోరుకుంటాను.
బాబుగారు పెద్దయ్యని ఎందుకు చంపుతారు? అంటే పెద్దయ్యే గంగాధర్ అని బాబుగారికి తెలిసిపోయిందా?